యాక్చువల్లీ లోపలంతా సవ్యంగానే జరిగింది. మేక పెడతాడేమో అనుకున్నా కానీ రాటు పెట్టారు. సో నన్ను డిసప్పాయింట్ చేసింది. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్కి నచ్చవచ్చు, కామన్ ఆడియన్స్కి అయితే కొంచెం డైజెస్ట్ అవ్వదు. సో డిసప్పాయింట్ చేసింది. యాక్చువల్లీ విజయ్ దేవరకొండని వాడుకోవడం సరిగ్గా రాలే డైరెక్టర్కి. సో డైరెక్టర్తో మిస్టేకు, స్క్రిప్ట్ కూడా అంత కన్వీనియంట్గా లేదు. ఏదో బాహుబలి, కేజీఎఫ్ మొత్తం మిక్స్ కొట్టి ఏదో చేశారు. జూనియర్ సినిమాలో, తమ్ముడు సినిమాలో ఎలా అయితే అక్క సెంటిమెంట్ చెప్పారో, మన ఈ సినిమాలో కింగ్డమ్లో అయితే బ్రదర్ సెంటిమెంట్ చూపించాలనుకున్నారు. సో అది నాకు సరిగ్గా కనెక్ట్ అవ్వాల. ఈసారి అయితే కాపాడలేదు. నెక్స్ట్ టైం ఏమన్నా మంచి కంబ్యాక్తో వస్తే హిట్ అవుద్ది మన విజయ్ దేవరకొండకి. ఈ సినిమా కొంచెం డిసప్పాయింట్ చేసింది. సో విజయ్ దేవరకొండ చేయాల్సిన సినిమా కాదు. సో ఆ మాస్ ఎలిమెంట్స్ అవి సరిగ్గా కుదరలే ఆయనకి. బాగా చేసి ఇంకా చాలా బాగుండాలని కోరుకున్నా. సో నాగవంశీ గారికి స్టోరీ ఏం లేదు బ్రో, లవ్ స్టోరీ లేదు, ఏం లేదు, స్టోరీ ఏం లేదు. హీరోయిన్ దాన్ని ఏం చేస్తారు పార్ట్ 2లో తెలుస్తుందేమో మనకి. కానీ పార్ట్ 1లో అయితే అసలు పార్ట్ 1లో అయితే మనకేం హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉందన్న? హీరోయిన్ యాక్టింగ్ అయితే బాలేదు బ్రో. సినిమా తోటి ఎవరెవరు ఎంతమంది ట్రోల్స్ చేసిండ్రు అంతమందికి సమాధానం మా విజయ్ అన్న చెప్పేసిండు డైరెక్ట్ ఈ సినిమా తోటి. నిజంగా చెప్పేసిండు, చాలా అంటే చాలా బాగుంది. మా విజయ్ అన్నకు ఒకటే చెప్తున్నా, ట్రోల్స్ చేసే వాళ్ళు కూడా చెప్తున్నా, ట్రోల్స్ అంతేనా చేసుకోండి రాబాయ్, మాకు సంబంధం లేదు. మా విజయ్ అన్న ఒకడు సింగిల్గా వచ్చిన అనుకుంటా సింహంతో వస్తాడు డైరెక్ట్. సూపర్ హైలైట్. విజయ్ అన్న ఒక్కసారి చూసినా 100 సార్లు చూసినంత ఫీలింగ్ ఉంటుంది మాకు, మా ఫ్యాన్స్కి. జై హింద్. దేవరకొండ స్క్రీన్ తగలబెట్టేస్తాడు, అద్భుతంగా ఉంటుందని అనిపించింది. ఆ ఇనీషియల్ ఎలివేషన్ పావు గంట, హాఫ్ అన్ అవర్ తర్వాత ఆ ఫోటోగ్రఫీ, ఆ మ్యూజిక్, ఎడిటింగ్ అంటే నవీన్ నూలి మనకు తెలియదే ఉంది. పుష్ప 2000 కోట్ల సినిమా ఎడిటరు. అతను అంత అద్భుతంగా అన్నీ పెట్టుకుని గౌతమ్ తిన్ననూరి యాక్షన్ కొరియోగ్రఫీలో హై మూమెంట్స్ తీసుకురాలేకపోయాడు. దాంతో ఆ సినిమా ఒక ఫ్లాట్గా వెళ్ళిపోయింది కర్వ్. అంటే పైకి వెళ్ళలేదు. బట్ ఈ సినిమా మొత్తానికి హైలైట్ ఏంటంటే విజయ్ దేవరకొండ ఒక హాలీవుడ్ హీరోలా ఉన్నాడు. ఆ అబ్బాయి ఫిజిక్ కానీ, ఆ అబ్బాయి లుక్స్ కానీ, ఆ అబ్బాయి ఫుల్ హెయిర్ ఉన్నప్పుడు కానీ మొత్తం తీసేసి చిన్న హెయిర్ కట్ పెట్టుకున్నాడు. అప్పుడు కానీ చూస్తుంటే అరే ఇంత ఇంటర్నేషనల్ స్టార్ని పెట్టుకుని మనం ఏం చేస్తున్నాం, సరైన ప్లాట్ఫామ్ ఇవ్వట్లేదు ఈయనకని అనిపించింది. ఓవరాల్ సినిమా పర్వాలేదు, బాగానే ఉంది. సెకండ్ మూవీ ఉంటుంది అన్నట్టుగా కంక్లూడ్ చేశాడు. కానీ సెకండ్ మూవీ అని సెకండ్ పార్ట్ అని అఫీషియల్గా అనౌన్స్ చేయకపోయినా క్లియర్గా సెకండ్ పార్ట్ కోసమే సగంలో ఎండ్ చేసినట్టే ఉంది. సో ఈ అతిగా ప్రతిదానికి పార్ట్ 2 ఏదో బాహుబలో పుష్ప హిట్ అని ప్రతిదానికి పార్ట్ 2లు, పార్ట్ 1లు, పార్ట్ 2లు చేయకండి. అవసరం ఉంటేనే ఎక్స్టెండ్ చేయండి. అనవసర ఎలాంగేషన్ చూద్దాం. సత్యదేవ్ కూడా చాలా అడ్వాంటేజ్ మూవీకి. ఇంకా భాగ్యశ్రీ బోర్సే ఎంత అందంగా ఉంటుంది అమ్మాయి, చాలా బాగుంటుంది. బట్ ఆ అమ్మాయికి పెద్ద ఏమీ లేదు ఇందులో. ఆ అమ్మాయి గ్లామర్ కానీ ఏమీ పెద్దగా చూపించలేకపోయారు. బట్ ఓవరాల్ విజయ్కి విజయ్ ఈ సినిమా విజయ్ దేవరకొండ ఒక్కడే మనకి సినిమా. మూవీ బాగుందండి. విజయ్ దేవరకొండ గారిని ఎంకరేజ్ చేయడం కోసం వచ్చాం మేము ఈ మూవీకి. అండ్ విషింగ్ హిమ్ ఎ గుడ్ లక్. మూవీ వాజ్ గుడ్ అండి. బ్రదర్ సెంటిమెంట్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, అనిరుద్ధ్ గారిది చాలా బాగుందండి. అది యాడ్ ఆన్ అయింది మూవీకి సక్సెస్కి. అన్నీ చెప్పేస్తే పాప అందరూ చూడాలి కదండి, మనం కూడా ఎంకరేజ్ చేయాలి కదా మూవీ ఆడియన్స్ని. సో నేను చెప్పినట్టు బ్రదర్ సెంటిమెంట్ బాగుందండి. విజయ్ దేవరకొండ గారి ట్రాన్స్ఫర్మేషన్ బాగుంది. ఫ్రమ్ ఏ నార్మల్ కానిస్టేబుల్ టు రూలింగ్ ఏ కింగ్డమ్. ఎంత బాగుంది. మ్యూజిక్ చాలా బాగుంది, అదే చెప్తున్నానండి, యాడ్ ఆన్ అయింది మ్యూజిక్ మూవీకి. సినిమా విజయ్ దేవరకొండకు ఆయన కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్, హైయెస్ట్ కలెక్షన్స్. నాగవంశీ గారికి అయితే మొత్తం గల్లెపెట్ట నిండిపోతుంది. మొత్తం బంగారు కాసులే మొత్తం. ఇక డల్లు ఏడలేదు భయ, ఒక్క క్షణం కూడా లేదు డల్లు. ప్రభాస్ అన్ని స్టార్లు, రెబల్ స్టార్ ప్రభాస్ మించిన మాత్రం హీరో ఎవరని ఉండాలంటే తెలుగు ఇండస్ట్రీలో పక్కా ప్రభాస్ అని చెప్తా. సూపర్ సినిమా, అరాకచకం మొత్తం దారుణంగా ఇది చేస్తాడు మొత్తము.
అన్నదమ్ముల సెంటిమెంట్ మాత్రం సూపర్ ఉన్నది సినిమా. సాంగ్స్ 2-3 సాంగ్స్ ఉన్నాయి కానీ హీరోయిన్ అయితే సాంగ్ లేదు. అది ఒక్కటి బాగా పెట్టుంటే బాగుంటుండే. ఇంకా సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ పక్కా. ఏడా కూడా ఇంత ల్యాగ్ లేదు. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఫ్యామిలీ చిన్నపిల్లలు అందరూ చూడొచ్చు. సూపర్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. విజయ్ దేవరకొండ అయితే మరో కొత్త కోణం. ఆయన లుక్స్ మాత్రం, ఆయన బాడీ మాత్రం ఖతర్నాక్ చూపించింది గౌతమ్ గారు. గౌతమ్ గారి డైరెక్షన్ అయితే వెరీ 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 నైస్ అన్న. సూపర్ 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 సూపర్. 500 కోట్లు పక్కా కలెక్షన్ నేను చెప్తున్నా కదా. ఈ సంవత్సరంలో 500 కోట్ల సినిమా